హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఆదరించండి. కొద్దిగా కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరగాల్సిన ఇంపార్టెన్స్ ఈ ఛానల్కి ఉంది కాబట్టి. ఇక పాయింట్లోనికి వెళ్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే నేను ఈ వీడియో ద్వారా అన్వేష్ గారికి, అంటే తెలుగు ట్రావెలర్ ఉన్నారు కదా, అన్వేషణ అని ఫేమస్ అయినటువంటి యూట్యూబర్. ఆయన్ని నేను చాలా ఎక్కువగానే లైక్ చేస్తాను. అయితే కొన్నిటి మీద వారు చేసేటువంటి అభిప్రాయాలకి నాకు కొంత డీవియేషన్ అనేటువంటిది ఉన్నది. ఇది వాస్తవమే. కానీ ఆయన ఒకానొక సమయంలో ఎంసీఎన్ కంపెనీస్ మీద ఒక పెద్ద ఉవ్వెత్తున ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు మేము కూడా సపోర్ట్ చేశాము. ఆయనకి సపోర్ట్‌గా కొన్ని డిబేట్స్ అనేటువంటివి మన ఛానల్ ద్వారా కండక్ట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. నిజంగానే ఎంసీఎన్ కంపెనీలో ఉండటం ద్వారా ఆయన మెయిన్ మోటివ్ ఏంది? ఎంసీఎన్ కంపెనీలో ఉండటం ద్వారా చిన్న చిన్న ట్రావెలర్స్ కానీ, యూట్యూబర్స్ బాగా చితికిపోతున్నారు. వాళ్ళ యొక్క కెరియర్స్ నాశనం అయిపోతున్నాయి అనేటువంటి ఒక గుడ్ కాజ్‌తో ఆయన తీసుకొని వచ్చారు. ఆ ఉద్యమం బాగా ఎలాబరేట్ అయింది. అయితే దాని ద్వారా ఆయన లబ్ధి పొందారని అనుకోవాలి. ఎందుకంటే ఆయన మెయిన్‌గా చేసింది ఎవరి మీద? ఉమా తెలుగు ట్రావెలర్ అనేటువంటి అతని మీద. ఆయన మీద ఇటువంటి వీడియోస్, అంటే ఎంసీఎన్‌లో ఉన్నాడు అని ఆయన వీడియోస్ ద్వారా చాలామంది కూడా అప్‌కమింగ్ యూట్యూబర్స్ సక్సెస్ కాలేకపోతున్నారని ఆయన వీడియోస్ చేశారు. నిజమే, మంచి కాజే. మరి అప్పుడు ఎంసీఎన్ కంపెనీలో ఉన్నటువంటి ఉమా తెలుగు ట్రావెలర్ యొక్క ఉద్దేశాలని బట్టబయలు చేసేసి, ఒక రకంగా చెప్పాలి అని అంటే, అతను ఒకానొక టైంలో యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద లేకుండా చేసినటువంటి ఘనత మీకే దక్కింది. అయితే మరి మీరు ఎంసీఎన్ కంపెనీస్కి వ్యతిరేకము అని అనుకుంటున్నప్పుడు, మీరు ఎంసీఎన్ కంపెనీలో ఉన్నటువంటి తెలుగు బ్రదర్స్‌నే ఎందుకని సపోర్ట్ చేస్తున్నారు? మీ యొక్క లాస్ట్ 5 వీడియోస్ చూడండి. ఆ లాస్ట్ 5 ప్రపంచ యాత్రికుడులో యూట్యూబ్‌లో దానికి కూడా దగ్గర దగ్గర 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంట్లో మీరు చేసినటువంటి ఇవి స్టాక్ మార్కెట్ మీద కావచ్చు, అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్ మీద కావచ్చు, మీరు చేసినటువంటి వీడియోస్ ఒక రకంగా మీరు ఆ వీడియోస్‌లో చెప్పినటువంటి పాయింట్స్ తెలుగు బ్రదర్స్ అప్రిషియేట్ చేయటం, వాళ్ళు మీ వెంట పడటం, తర్వాత మళ్ళా వాళ్ళ మెప్పు కోసం మనది వైజాగే, మీది వైజాగే అనేటువంటి ఉద్దేశంతో మీరు చేసినటువంటి ఈ కాన్సెప్ట్ వలన నిజంగా వేరే వాళ్ళు కూడా బాగా నలిగిపోతున్నారని అనుకోవాలి. ఎందుకంటే ఫైనాన్సింగ్ సెక్టార్‌లో 2 లక్షల వ్యూస్ మాత్రమే యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ మీద ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ అండ్ ఆంధ్రాకి సంబంధించి 2 లక్షలు, లేదంటే 4, 5 లక్షల వ్యూస్ మాత్రమే ఉంటాయి. ఈ 4, 5 లక్షల వ్యూస్‌ని అందరూ పంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కానీ మీరేం చేశారు? ఎంసీఎన్ కంపెనీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మీరు ఎంసీఎన్ కంపెనీలో ఉన్నటువంటి తెలుగు బ్రదర్స్‌ని బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళకి పాలసీలు, అంటే ఒక విషయాన్ని చెప్పడంలో తప్పు లేదు. స్టాక్ మార్కెట్ గురించి మీకు ఎంతవరకని తెలుసు? ఎంతవరకు దాంట్లో ఉండేటువంటి రిస్కులేంటి? దాంట్లో ఉండేటువంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఎనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరాలు ఏమిటి? ఇవన్నీ మీకు తెలీదు. కానీ మీరు ఒక వీడియో చేసేసేసి వేరే వాళ్ళు ఉన్నారు వైజాగ్‌లో, వాళ్ళని ఫాలో అవ్వండి అనే విధంగా మీరు చెప్తా ఉన్నారు. వాళ్ళేమన్నా ఎంసీఎన్ కంపెనీలో ఉండేసేసి బాగా ఎక్కువగా మిగతా వాళ్ళని ఎదగనీయకుండా కూడా చేస్తున్నారు. వాళ్ళు ఒక యూట్యూబ్, అంటే ట్రేడర్స్‌గా అవతారం ఎత్తేసేసి ట్రేడర్స్ కాకుండా రకరకాలైనటువంటి కోణంలో డబ్బులు సంపాదించుకుంటున్నారు. అందులో తప్పేం లేదు. నేనెప్పుడు కూడా వాళ్ళు ఎంసీఎన్ కంపెనీలో ఉన్నారు అనే సంగతి నాకు ఇంతకుముందు తెలిసినప్పటికీ కూడా నేను ఎక్కడా కూడా ఒక వీడియో కూడా నేను చేయటం అనేటువంటిది జరగలేదు. కానీ ఇప్పుడు మీరు వీడియోస్ చేసేసరికి మీరు ఎంసీఎన్ కంపెనీకే వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి మీరు ఇప్పుడు వాళ్ళ సపోర్ట్‌గా వీడియోస్ చేయటం అనేటువంటి నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి వాళ్ళు ఎంసీఎన్ కంపెనీలో ఎలా ఉన్నారు అని మీరు అడగవచ్చు. మీరు బాగా గమనించండి. గతంలో వాళ్ళకి 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి సమయంలో కూడా 60,000 వ్యూస్ మాత్రమే వచ్చేవి వాళ్ళు చెప్పేటువంటి వీడియోస్‌కి. కానీ తర్వాత ఇప్పుడు మీరు చూడండి, మీరు గనక గమనిస్తే ఫస్ట్ 25,000 వ్యూస్ వస్తే దాదాపుగా 8,000 లైక్స్ వస్తున్నాయి. అంటే ఫస్ట్ 25,000 వ్యూస్‌కి 8,000 లైక్స్ వస్తున్నాయి. మరి ఆ తర్వాత వచ్చేటువంటి 1,25,000 వ్యూస్‌కి కనీసం 2,000 వ్యూస్ కూడా రావట్లేదు ఒకటి. అలాగే ఫస్ట్ 25,000 వ్యూస్‌కి 400 వరకు కామెంట్స్ వస్తుంటే, ఆ తర్వాత వచ్చేటువంటి 1,20,000 వ్యూస్‌కి కామెంట్స్ అనేటువంటివి 100 కూడా రావట్లేదు. సో
ఇదంతా కూడా రోబోట్స్ ద్వారా జరిగేటువంటిది. అదంతా మీకు తెలిసినటువంటి విషయమే ఎంసీఎన్ కంపెనీలో ఉండేటువంటివి. సో, గతంలో మీరు ఎలా అయితే ఉపమా గారిని ప్లాట్‌ఫామ్ మీద లేకుండా చేశారు. ఆఫ్‌కోర్స్ మీరు ఎదగడం కోసం కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళని కాపాడటం కోసం కావచ్చు. ఆ సమయంలోనే మీరు అనేక మంది ఈ యొక్క డిబేట్స్ పెట్టినప్పుడు వాళ్ళందరి ఛానల్స్‌లోకి వెళ్లి కూడా మీరు చెప్పారు. చిన్న 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 ట్రావెలర్స్‌ని, యూట్యూబర్స్‌ని వాళ్ళ కంటెంట్ గనక కొంచెం బాగుంటే వాళ్ళని ప్రమోట్ చేస్తాను. మీ కమ్యూనిటీలో వాళ్ళ యొక్క యూఆర్ఎల్స్‌ని వేసేసి ప్రమోట్ చేస్తానని చెప్పారు. వెంకట్ ఎక్స్‌ప్లోరర్ అనేటువంటి వీళ్ళందరిని వాళ్ళు చాలా మంచిగా సొసైటీకి కూడా హెల్ప్ చేసినటువంటి వాళ్ళు. అది మీకు తెలుసు. ఇటువంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తానన్నారు కానీ ఒకళ్ళని కూడా సపోర్ట్ చేయలేదు. మరి మీ మోటివేషన్ ఏంది? మీకు కాంపిటీషన్‌గా ఉన్నటువంటి ఉమా తెలుగు ట్రావెలర్‌ని గనక సైడ్ చేసేస్తే మీరు ఇంకా ఏకఛత్రాధిపత్యం వహించవచ్చు అనేటువంటి ఉద్దేశమా? మీరు ఎంతవరకు అంటే మీ హెల్పింగ్ నేచర్ ఉన్నది. అలాగే మీరు ఏ యాప్‌ని బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయలేదు. ఒక వండర్‌ఫుల్ అయినటువంటి యూట్యూబ్ కెరియర్‌ని కంటిన్యూ చేశారు. కానీ ఇదే సమయంలో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి వాళ్ళని ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని పబ్లిక్‌ని తప్పుదోవ పట్టించేటువంటి వాళ్ళని అంటే తప్పుదోవ పట్టించడం అంటే ఇక్కడ నాది వేరే ఉద్దేశం కాదు. ఈ విధంగా చేయటం ద్వారా స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ అవ్వటం ఈ మధ్య కొన్ని వీడియోస్ కూడా అలానే ఉన్నాయి. వాళ్ళు పెట్టేటువంటి థంబ్‌నెయిల్స్ కూడా 10,000తో ₹1,00,00,000 సంపాదించవచ్చని ఇట్లాంటి రకరకాలే. 10,000తో ₹1,00,00,000 ఏంది? 10,000తో 1,000,00,000 సంపాదించవచ్చు. కానీ దానికి కావాల్సిన మెకానిజం అనేటువంటిది ఉండాలి కదా! సో, ఇటువంటి చాలా వీడియోస్ కూడా ఇట్లానే అట్రాక్ట్ చేసే విధంగా ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా వాళ్ళు కూడా ఏంటంటే ట్రేడింగ్ ద్వారా సక్సెస్ అనేటువంటిది కావట్లేదు. పక్కాగా ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. ఇది బయటికి చెప్పుకోలేనటువంటి విషయం. అలాగే వాళ్ళంతట వాళ్ళు దాని మీద ఏదైనా కోర్సులు నేర్చుకున్నా ట్రేడ్ చేసేటువంటి పరిస్థితి కాదు. వాళ్ళేంటి స్ట్రాంగిల్స్ అనేటువంటి వాటిని పట్టుకొని ఏలాడుతున్నారు. కాబట్టి స్టాక్ మార్కెట్‌లో మనం సక్సెస్ కావాలి అని అనుకున్నటువంటి వ్యక్తులు ఈ విధంగా చేయరు. కానీ వీళ్ళేం చేస్తున్నారు, మేము బాగా సక్సెస్ అయ్యాము అని ఇంతకుముందు P&Lను చూపించి అవి కూడా తప్పులు తడకలున్నాయి. తర్వాత వాటి మీద ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. సో, ఏది ఏమైనా కూడా వారి యొక్క విధానం అనేటువంటిది పబ్లిక్‌ని అట్రాక్ట్ చేసి రిఫరల్ లింకుల ద్వారా ఎర్న్ చేయాలి. కొంతమందిని స్టాక్ మార్కెట్‌లోకి వచ్చేటట్టుగా చేయాలి అనేటువంటి కోణంలోనే ఉంటా ఉన్నాయి. మరి ఎంసీఎన్ కంపెనీలో ఉన్నటువంటి వీళ్ళని ఇప్పుడు మీరు తోడయ్యి ఇంకా హైలైట్ చేసేసేసి ఇంకా తెలుగు కమ్యూనిటీస్‌లో అటు తెలంగాణ అండ్ ఇటు ఆంధ్రాలో వాళ్ళు మాత్రమే ఉండేటట్టుగా ఇప్పటికే ఆల్రెడీ పునాది అనేటువంటిది ఏసేసుకున్నారు. ఎవరు ఆ పునాదిని కదిలించలేరు. మరి మీరు ఉమా తెలుగు ట్రావెలర్ ఎంసీఎన్ కంపెనీలో ఉన్నాడు అని తొక్కేసినటువంటి మీరు ఇటువంటి వ్యక్తులకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించగలుగుతారో ఒకసారి ఆలోచించండి. అంతేకాకుండా మీరేం చేస్తున్నారు, ఈ యొక్క ఇన్సూరెన్స్ పాలసీస్ అనేటువంటి వాటిని ఆంధ్ర అండ్ తెలంగాణలో చాలామంది ఏజెంట్స్ పాపం రోజు 10 ఇళ్ళు తిరిగి వాళ్ళతో కస్టమర్స్‌తో మాట్లాడి ఒప్పించలేక రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళున్నారు. వాళ్ళని కూడా కనీసం వాళ్ళకి కూడా పట్టుకూటి దొరకనటువంటి విధంగా మీ యొక్క చర్య ఉందేమో అని అనిపిస్తుంది. ఒకసారి మీరు ఆలోచించండి. దీని మీద ఒక వీడియో అంటే మీ దాకా వస్తే నాది చాలా చిన్న ఛానల్. నాది మీ దాకా రాదని నాకు తెలుసు. కానీ ఒకవేళ గనక నా వీడియో గనక వస్తే వీళ్ళు ఎంసీఎన్ కంపెనీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను సపోర్ట్ చేయను అనేటువంటి విధంగా మీరు ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో అనేటువంటిది చేస్తున్నాను. థ్యాంక్ యూ.